అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించి ఎవరు కూడా ఎలాంటి ఆక్షేపణలు చేయాల్సిన పని లేదని తిరుమల వెంకన్న చూసుకుంటాడని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అదేవిధంగా మీడియాలో వస్తున్నటువంటి వార్తలపై బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్పందించారు. ఈరోజు ఒంగోలు వచ్చిన ఆయన తిరుమల వెంకన్నకు సంబంధించి పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డు ఆ నెయ్యిలో ఎవరైతే ఆ స్కామ్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా కూడా తిరుమల వెంకన్న శిక్షిస్తాడని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలపడం జరిగింది. ఒంగోలులో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒంగోలులోని ఆయన నివాసం చేరుకోవడం జరిగింది. భారీగా మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఆయనకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా శివరాత్రికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఎమ్మెల్సీ కోసం మన అభిమానులు కానీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నా మీకు పదవి వస్తే అది టైం వచ్చినప్పుడు వస్తుంది అంతే. ఏమైనా జిల్లా అధ్యక్షులకి ఏమన్నా అవకాశం ఉందన్న ఒకవేళ 3 జిల్లాల కోఆర్డినేషన్ ఇస్తాను జనసేన పార్టీ నుంచి. అది జిల్లాలకి ఎవరు నేనేం అడగలేదు అబ్బా, ఏం లేదు. అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అంతవరకే. ఇప్పుడు ఒకటైతే చెప్తున్నా, నెయ్యి విషయంలో క్లియర్గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదన్నారు. ఎవరైనా కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. గూగుల్ దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇంకా దాని విషయం వదిలేయండి. ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఎవరు తప్పు చేశారా, ఎవరు ఇది చేశారా, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇంకేమనుంటే సిబిఐ చూసుకుంటాడు. ఇంకా అందువరకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా, ప్రతి వారు మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. అది ఇంకా మీడియాలు కూడా ఇంకా తగ్గించేది బాగుంటుందని నా ఉద్దేశం. సరే.